హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకోసం సిడ్జ్ తీసుకొచ్చాం. దీని ప్యూరిటీ చెక్ కానీ దీని మెయింటెనెన్స్ ఎలా చేయడం అని చెప్తాను ఇవాళ. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే మన దాంట్లో పప్పి గివేవే వీడియో పెడతాను, గివేవే ఇస్తాను. గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది 33 days పప్పి సిడ్జు. దీని ప్యూరిటీ చెక్ ఎలా అంటే, ఫస్ట్ సిడ్జ్ తీసుకునే ముందు దీని ఫర్ చూడండి. ఇట్లా బాగుండాలి ఫర్, మళ్ళీ స్మూత్గా స్పాంజీ ఉండాలి. కొన్ని ఫర్ అంటే రఫ్ ఉంటాయి, అవి క్రాస్ బ్రీడ్ పప్పీస్ కానీ నార్మల్గా వేరే పప్పీస్కి. అట్లనే దీని టేల్ చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉండి కొంచెం క్రాస్ అయి ఉంటుంది. ఇట్లా క్రాస్ ఉండాలి. అలాగే దీని ఫేస్ పంచ్ ఫేస్ తేవండి, ఇట్లా లోపట్లకు ఉండి రౌండ్గా ఉంటుంది. ఫేస్ ఇట్లా రౌండ్గా ఉండి, దీని నోస్ వచ్చేసి ఓపెన్ నోస్ ఉంటుంది. ఇట్లా ఓపెన్ నోస్ ఉండి ఇయర్స్ కింద ఫాల్ అయి ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే అది ఒరిజినల్ బ్రీడ్ సిడ్జు అంటారు, లేకపోతే క్రాస్ బ్రీడ్. మన దగ్గర క్వాలిటీ పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకెవరికైనా కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే సిడ్జు అపార్ట్మెంట్లో కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు, ఫ్రెండ్లీగా ఉంటుంది. కాకపోతే కొంచెం అలుగుతుంది బాగా, గర్ల్స్కి బాగా ఇష్టం ఇవైతే. దీన్ని మెయింటైన్ చేసుడు మాత్రం ఈజీ, బడ్జెట్ ఫ్రెండ్లీ మెయింటైన్. ఇది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.